Hi, hello students, welcome back to my YouTube channel. So in this video lecture, continuation of heat content, మనం heat content discuss చేస్తున్నాం. Previous videos అన్ని మనం discussion చేసాం. ఆ videos కి related గా expansion of solids, liquids, gases and specific heat related calorimetry concepts and next conduction heat transformation లో conduction ఈ టాపిక్స్ అన్ని చేశాను. ఈ టాపిక్స్ కి రిలేటెడ్ వీడియోస్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. కంపల్సరీ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ద్వారా యూ విల్ లెర్న్ సంథింగ్ బికాజ్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఈ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, కెలోరీమెట్రీ కావచ్చు, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వెరీ హెవీ వెయిటేజ్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టాపిక్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్లో మనకి నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసేది కన్వెక్షన్. మీరు అనుకుంటున్నచ్చు ఏంటి చిన్న చిన్న టాపిక్స్కి ఇంత లెంతీ వీడియో చేస్తున్నానని. డోంట్ ఫీల్ లైక్ దట్. బికాస్ ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో జస్ట్ డెఫినేషన్ ఓరియంటెడ్ కాదు, కంపల్సరీ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో నేర్చుకోవాలి కాబట్టి మనం కొంచెం డీటెయిల్గా వెళ్తున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనకి కంటిన్యూషన్ ఆఫ్ లెక్చర్స్లో కన్వెక్షన్. సో వాట్ ఈస్ అ కన్వెక్షన్? సో ఫర్ ఐపీ ఓరియంటెడ్ లేదా బోర్డ్ ఓరియంటెడ్ డిస్కస్ చేస్తే కన్వెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్. It will travel from one place to another place with actual movement of the particle antam. So okay, definition raskondi ikkada. It is a process of heat transfer from one place to another place with actual movement of the particle is called కన్వెక్షన్ అని చెప్తాం. అంటే ప్రీవియస్ కండిషన్లో కండక్షన్ గురించి రిలేట్ చేసుకున్నాం. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, మీకు వీడియో అర్థం కాకపోతే అంటే కండక్షన్ ఎలా జరుగుతుంది కాకపోతే వీడియో కంపల్సరీ ప్రీవియస్ వీడియో చూడండి, కంపల్సరీ మీకు యూ విల్ గెట్ ఇట్. అండ్ కన్వెక్షన్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాసెస్, హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ with actual movement of the particle. For suppose చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఫైర్ బర్న్ అవుతుంది అనుకున్నాం, ఇలా బూన్సెన్ బర్నర్ సంథింగ్ వాట్ ఎవర్ ఒక ఫైర్ తీసుకున్నాం. ఈ ఫైర్ నుంచి మనం ఒకవేళ హీట్ మనకి మన హ్యాండ్స్కి లేదా మన రెగ్యులర్గా మన హ్యాండ్స్ చలికాలం వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, సో చలిమంట వేసుకొని కూర్చుంటాం. డెఫినెట్గా అక్కడ నుంచి హీట్ మనం గెయిన్ చేయాలనుకున్నప్పుడు సర్టెన్ డిస్టెన్స్లో ఆ ఫైర్ వస్తున్నప్పుడు ఆ ఫైర్కి సర్టెన్ డిస్టెన్స్లో మనం హ్యాండ్స్ హోల్డ్ చేసినప్పుడు సింపుల్గా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, అక్కడ నుంచి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మన హ్యాండ్స్కి ఆటోమేటిక్గా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇక్కడున్న పార్టికల్ అనేది స్లోగా నేచర్తో రియాక్ట్ అవుతూ ఒకవేళ ఇక్కడ మనం హ్యాండ్స్ హోల్డ్ చేసామంటే, సో ఇక్కడ హ్యాండ్స్ హోల్డ్ చేసామంటే ఈ హ్యాండ్స్కి మనకు హీట్ అనేది తగులుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అంటే హీట్ తగులుతుందంటే ఏంటి, దిస్ పార్టికల్ విల్ ట్రావెల్స్, హీట్ పార్టికల్ స్లోగా ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేస్తుంది అండ్ వన్ మోర్ పార్టికల్ విల్ రీచ్ అవర్ హ్యాండ్స్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ కంటెంట్ అనేది స్లోగా డిక్రీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. స్లోగా డిక్రీజ్ అవుతూ మన హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం డిక్రీజ్ అవుతూ మనకు హార్మ్ఫుల్ కాకుండా ఉన్న ప్లేస్లోనే మనం పెడతాం. సో దీన్ని కన్వెక్షన్ అంటాం. ఇంకా మనం అట్లా అని చెప్పేసి తీసుకుపోయి మనకు వేడి ఎక్కువ కావాలని చెప్పి చేయి మాత్రం మంటలో పెట్టలేము కదా. అంటే ఏమవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అది డ్యూ టు కన్వెక్షన్, అంటే విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పార్టికల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోగా ట్రావెల్ చేస్తుంది అని అర్థం. సో కండక్షన్ ఎలా ఉంది, ఒకవేళ ఒక మెటల్ రాడ్ తీసుకుంటే ఇఫ్ హీట్ గెయిన్ ఏ పార్టికల్ హియర్, సో దిట్ పార్టికల్ మే బి మెటల్ లేదా కండక్టర్ తీసుకున్నప్పుడు మాత్రమే దిస్ పార్టికల్ మే బి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఫర్ అనదర్ పార్టికల్ అండ్ అనదర్ పార్టికల్ సో అండ్ సో. సో ఇక్కడ వరకు పార్టికల్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా పార్టికల్ ఎనర్జీని క్యారీ చేస్తూ ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. సో సింపుల్గా హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు స్లోగా హాట్ వాటర్ బాయిల్ అవుతున్న కండిషన్స్లో తీసుకున్నప్పుడు మనకి సింపుల్గా ఈ కన్వెక్షన్ వల్ల చాలా డైలీ ఎగ్జాంపుల్స్ మనకి యూజ్ అవుతాయి. ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి వీటి మీద ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూద్దాం. ఫస్ట్ సో ఇప్పుడు మనకి సింపుల్గా హాట్ వాటర్ తీసుకుందాం. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఒకవేళ హాట్ వాటర్ అనేది ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలా హాట్ వాటర్ అనేది ట్రావెల్ చేస్తుంది.
సో ఇలా వాటర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న పార్టికలే స్లోగా నా పొజిషన్ని చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది అంటే పార్టికల్ ఆల్సో మూవింగ్ దేర్ ఒరిజినల్ పాత్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంది. అండ్ పార్టికల్ మూవ్ అవుతుందంటే గెయినింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ అనేది ఇలా ట్రావెల్ చేస్తూ వస్తుంది అన్నట్టు. ఎనర్జీ లాస్ అవ్వచ్చు, ఓకే, ఎనర్జీ లాస్ అవ్వచ్చు, బట్ పార్టికల్ అనేది ట్రాన్స్ఫర్మేషన్లో జరుగుతుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఇంకే ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, మీరు బాగా అబ్జర్వ్ చేసినా సరే, హాట్ వాటర్, మనం హీట్ వాటర్ హీటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు జనరల్గా హీటర్స్ యూజ్ చేస్తూ ఫైర్ ఇస్తున్నప్పుడు, లేకపోతే మనం ఒక ఫైర్ మీద హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ అన్ని అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెంట్ టెంపరేచర్స్ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం డిఫరెంట్ లేయర్స్లో. చూడండి, హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు మనం ఆ పొయ్యి మీద ఆ ఫైర్ మీద లేదా పొయ్యి మీద మనం చేయి పెడితే పైన మాత్రమే హాట్ కనిపిస్తాయి. ఓకే, అండర్స్టాండ్. సో పైన మాత్రమే హాట్ కనిపిస్తాయి. ఇంకొంచెం చేయి లోపలికి పెట్టేస్తే ఆటోమేటిక్గా డెప్త్ కంటెంట్లో అంటే లోపలికి వెళ్ళేసరికి కూల్నెస్ అనిపిస్తుంది. కంపేర్ టు ద టాప్ లేయర్స్ కొంచెం బాటమ్కి వెళ్ళేసరికి కూల్ అయిపోతుంది. సో ఇలా లిక్విడ్ ఉందనుకోండి, ఈ వాటర్ కంటెంట్ తీసుకుందాం. సో దీనికి ఇలా ఫైర్ ఇస్తున్నాం. సో ఈ ఫైర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, స్లోగా వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ టాప్ లేయర్ అనేది హీట్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మోర్ హీట్ అన్నట్టు, మోర్ హీట్ కంటెంట్తో వస్తుంది. కంపేర్ టు దిస్ బికమ్ వెరీ కూల్. కంపేర్ టు దీంతో కంపేర్ చేసినా కూల్ అనిపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్స్ డెఫినెట్గా అన్ని ఎనర్జీస్ ఒకేలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కన్వెక్షన్ ప్రాసెస్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు హీట్ అవుతుంది, ఇక్కడ ఎందుకు హాట్గా ఉందంటే దట్ మీన్స్ ఇక్కడ హై డెన్సిటీ పార్టికల్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి అండ్ స్లోగా ఎనర్జీ గెయిన్ చేస్తూ ఈ పార్టికల్స్ అనేవి స్లోగా అప్ సైడ్కి ట్రావెల్ చేస్తుంటాయి. సో స్లోగా అప్ సైడ్ ట్రావెల్ చేయడం వల్ల ఏమవుతాయి, ఇవి లెస్ డెన్సిటీ పార్టికల్స్. సింపుల్గా డిస్కస్ చేస్తే ఇవి లెస్ డెన్సిటీ అండ్ దిస్ బికమ్స్ హై డెన్సిటీ పార్టికల్స్ అన్నట్టు. సో హై డెన్సిటీ కాబట్టి స్లోగా కింది పడిపోవడం అనేది జరుగుతుంది. బట్ లెస్ డెన్సిటీ ఉన్నాయని టాప్ లేయర్స్లోకి వస్తాయి కాబట్టి ఆ సరౌండింగ్ మొత్తం మనకి హాట్గా కనిపిస్తుంది. ఓకే, అండర్స్టాండ్. సో ఈ ప్రాసెస్లోనే మనం ఏం చేస్తున్నామంటే కన్వెక్షన్ ప్రాసెస్ డిస్కస్ చేస్తున్నాం అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ నోట్ చేసుకోండి, డెఫినేషన్ని. ఈ డెఫినేషన్ తర్వాత మనకి 2 types ఆఫ్ కన్వెక్షన్ ఉంటుంది. ఈ 2 types ఆఫ్ కన్వెక్షన్స్ నుంచి స్లోగా మనం డిస్కషన్ చేద్దాం. సో కన్వెక్షన్ 2 types. వన్ ఈజ్ న్యాచురల్ కన్వెక్షన్, అంటే దాని ద్వారా దాన్ని ప్రాసెస్ చేసేదాన్ని న్యాచురల్ కన్వెక్షన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఫోర్స్డ్ కన్వెక్షన్. సో ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్ ప్రాసెస్లో కూడా మనకి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మోస్ట్లీ న్యాచురల్ ప్రాసెస్లోనే మనం హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్స్లో ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం అనేది చూద్దాం. ఫోర్స్డ్ కన్వెక్షన్, న్యాచురల్ కన్వెక్షన్లో ఫస్ట్ మనం న్యాచురల్ కన్వెక్షన్ తీసుకుందాం. సో న్యాచురల్గా అంటే హీట్ ఎప్పుడైనా సరే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వరకు ట్రావెల్ చేస్తుంది కదా. సో ఆ ప్రాసెస్ తీసుకున్నప్పుడు న్యాచురల్ కన్వెక్షన్ ప్రాసెస్లో హీట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనే అన్నిటి గురించి ఇప్పుడు కన్వెక్షన్ ప్రాసెస్లో హీట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఫ్లూయిడ్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అని చూద్దాం. బేసిక్గా కన్వెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఫ్లూయిడ్స్. సో మనకి ఫ్లూయిడ్స్లో మాత్రమే కన్వెక్షన్ అనేది వర్కౌట్ చేస్తాం. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కన్వెక్షన్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ పాయింట్ రాసుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఓన్లీ ఫ్లూయిడ్స్ కండిషన్లో. ఫ్లూయిడ్స్ అంటే లైక్ లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు, ఏమైనా సరే ఫ్లూయిడ్స్ కండిషన్లో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే దాన్ని కన్వెక్షన్ ప్రాసెస్ అంటాం. అందులో వన్ ఆఫ్ ది టూ టైప్స్ వీ హ్యావ్ న్యాచురల్ కన్వెక్షన్ అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఈ న్యాచురల్ కన్వెక్షన్ అంటే ఏంటి? న్యాచురల్ కన్వెక్షన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్లీ మనకు నేచర్లో మామూలుగా జరుగుతున్న ప్రాసెస్లోనే ఇప్పటిదాకా డిస్కస్ చేసిన హాట్ బాయిల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు జస్ట్ అవుటర్ సర్ఫేస్ మాత్రమే మనకు హాట్గా అనిపిస్తుంది అండ్ లోయర్ సర్ఫేస్ అనేది కూల్గా అనేది అనిపిస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది స్లోగా ఆ పార్టికల్స్ గెయిన్ చేస్తున్న ఎనర్జీ. ఫర్ సపోజ్ ఇలాంటి ఒక వెజిల్ తీసుకోండి, ఇలాంటి వెజిల్ తీసుకొని ఈ వెజిల్లో మనం వాటర్ ఫిల్అప్ చేద్దాం. వాటర్ ఫిల్అప్ చేసినప్పుడు డెఫినెట్గా వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు సమ్ సర్టెన్ హీట్ ఇస్తున్నప్పుడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ హీట్ ఇస్తున్నా. ఈ హీట్ ఇవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, ఎవ్రీ పార్టికల్ ఇన్ వాటర్ విల్ బి గెయినింగ్ దే సమ్ ఎనర్జీ. సో కొంచెం ఎనర్జీ గెయిన్ చేస్తుంది కాబట్టి ఈ గెయిన్ చేసిన ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ అనేది ఇట్ బికమ్స్ లెస్ డెన్సిటీ. సో లెస్ డెన్సిటీ పార్టికల్ అవుతుంది. సో లెస్ డెన్సిటీ పార్టికల్ అవుతున్నప్పుడు స్లోగా ఏమవుతుంది, పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది
అండ్ టాప్ ప్లేస్లో ఉన్నదానికి ఇంకా దీనికి హీట్ ఎనర్జీ రాలే. సో హీట్ ఎనర్జీ రావట్లే కాబట్టి ఏమవుతుంది, స్లో కిందికి పడిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్. సో ఏమవుతుందంటే కిందికి రావడం వల్ల ఈ సర్ఫేస్ బాటమ్ లేయర్ అంతా కూల్గా కనిపిస్తుంది, బట్ టాప్ లేయర్ అంతా ఎలా కనిపిస్తుంది, హాట్గా కనిపిస్తుంది. సో అప్పుడే ఎట్ ఏ టైంలో మనకి టోటల్ హీట్ ఆఫ్ పార్టికల్స్ అనేటివి ఫాస్ట్గా ఎనర్జీని గెయిన్ చేయట్లేదు, స్లోగా 1 by 1 పార్టికల్స్ గెయిన్ చేస్తూ ఫైనల్లీ ఎంటైర్ ఫ్లూయిడ్ అనేది సేమ్ టెంపరేచర్లో రావడానికి ట్రై చేస్తుంది ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత మాత్రమే. సో బిగినింగ్లో మనం ఫుల్లీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. పైన టాప్ లేయర్స్ అంతా హాట్గా ఉంటుంది, కింద ఉన్న బాటమ్ లేయర్ అంతా కూల్గా ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే న్యాచురల్ కన్వెక్షన్. న్యాచురల్గా ఒక హీట్ ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఫ్లూయిడ్ అనేది ఒక బాటమ్ ప్లేస్ నుంచి టాప్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్లో హీట్ అవుతుందంటే జస్ట్ న్యాచురల్ కన్వెక్షన్ ప్రాసెస్లోనే హీట్ అనేది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం ఎక్కువ పెద్దగా చదవాల్సింది ఏం లేదు, జనరల్గా ఎలా జరుగుతుంది అనేది చెప్పడం కోసమే న్యాచురల్ కన్వెక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది సైకిల్ పాత్లో ఎలా రివాల్వ్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ లెట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ వన్ కంటైనర్. ఒక కంటైనర్ తీసుకుంటాం, ఇలా పైప్స్ ఉన్నవి తీసుకుందాం. ఓకే, ఈ పైప్స్ ఉన్నాయి తీసుకున్నప్పుడు ఇందులో ఫ్లూయిడ్ ఫిల్అప్ చేద్దాం. లెట్ ఫిల్అప్ ఇన్ ద ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ ఫిల్అప్ చేయడానికి ఏదో సమ్ ప్లేస్ ఉందనుకో, సో ఇలా ఫ్లూయిడ్ ఫిల్అప్ చేసాం. ఎక్కడో ఒక సర్టెన్ ప్లేస్లో ఇక్కడ మనం ఫైర్ ఇద్దాం. సో లెట్ గివ్ దెర్ ఈజ్ ఏ హీట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో, ఇక్కడ ఇస్తున్నాం హీట్. అప్పుడు ఏమవుతుంది అండి, డెఫినెట్గా ఇట్ బికమ్స్ ఏ సైక్లిక్ పాత్లో లేదా రొటేషనల్ పాత్లో పార్టికల్స్ అనేటివి రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ సపోజ్ హీట్ గెయిన్ చేస్తున్న ఈ పార్టికల్స్ అనేది స్లోగా టాప్ సైడ్లోకి వెళ్తున్నాయి. ఎందుకు, ఇట్ బికమ్స్ ఏ వెరీ లెస్ డెన్సిటీ కదా, సో పైకి ట్రావెల్ చేయడం అని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రావెల్ చేస్తున్నాయి. ఈ కోల్డ్ పార్టికల్స్ అనేవి ఏమొస్తే కింద పడిపోతున్నాయి. అవునా, కోల్డ్ పార్టికల్స్ కిందికి వస్తూ మళ్ళీ ఇక్కడికి వస్తూ హీట్ గెయిన్ చేస్తూ మళ్ళీ హీట్ గెయిన్ చేయడం వల్ల లెస్ డెన్సిటీ అండ్ మోర్ డెన్సిటీ, లెస్ డెన్సిటీ, మోర్ డెన్సిటీ, ఇలా సైక్లిక్ పాత్లో రివాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఎండ్ ఆఫ్ ది ఇలాంటి కంటైనర్ తీసుకొని ఈ కంటైనర్కి ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్లో హీట్ ఇవ్వడం వల్ల ఇలా సైక్లిక్ పాత్లో రివాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, బికాస్ దిస్ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ గెయినింగ్ హీట్, సమ్ ఆఫ్ ది పార్టికల్స్ మోర్ డెన్సిటీ, అండ్ for this process more density particles will be falling towards bottom and less density particle will be moving towards upward situation. So and this situation, on this condition, every water molecule will be revolving in a cyclic path. Okay, ఇలా రొటేషనల్ పాత్లో రివాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్తాం. అండ్ ఇక మోస్ట్లీ డైలీ లైఫ్లో డిస్కస్ చేస్తే ల్యాండ్ బ్రిడ్జ్ కావచ్చు, సీ బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే ల్యాండ్ బ్రిడ్జ్. సో ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మనకి సింపుల్గా ల్యాండ్ బ్రీజర్ అంటారు లేదా ల్యాండ్ బ్రీజ్ అంటారు. సో ల్యాండ్ బ్రీజ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది జనరల్గా, సో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, హీట్ అనేది ఏ పార్టికల్ ఫాస్ట్గా గెయిన్ చేస్తుంది, ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఫాస్ట్గా గెయిన్ చేస్తుంది, ఫాస్ట్గా లాస్ అవుతుంది అంటే సాలిడ్స్ అనేటి హీట్ ఫాస్ట్గా గెయిన్ చేసి ఫాస్ట్గా లాస్ అవుతాయి కంపేర్డ్ టు ద లిక్విడ్స్ లేదా ఫ్లూయిడ్స్. సో ఈ ప్రాసెస్కి ఏమవుతుంది, కంప్లీట్గా ల్యాండ్ బ్రిడ్జ్ లేదా సీ బ్రిడ్జ్ టూ డిఫరెంట్ ప్రాసెస్లే. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మనకి సమ్మర్ డేస్ తీసుకుంటే ల్యాండ్ బ్రిడ్జ్ ఎలా ఫామ్ అవుతుందంటే, సమ్మర్ డేస్లో మనకి సింపుల్ ప్రాసెస్లో సమ్మర్ డేస్లో ఎలా చూద్దాం. ఇవన్నీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ద్వారా చూస్తున్న ప్రాసెస్లే. సో ఈ సమ్మర్ డేస్లో మనకి ల్యాండ్ బ్రిడ్జ్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఎక్కడైనా నియర్ బై సీ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ల్యాండ్ బ్రిడ్జ్, సో సీ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు సీస్ అనేటివి ఫస్ట్ సపోజ్, సో ఇక్కడ ఒక సీ ఉంది, వీ హ్యావ్ ఎ సీ అంటే సముద్రం ఉంది లేదా సమ్ పాండ్ ఉంది వాట్ ఎవర్, అండ్ వీ హ్యావ్ ఎ ల్యాండ్, ఇక్కడ ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది సమ్మర్ డేస్లో అంటే, జనరల్లీ ఎవ్రీ పార్టికల్ విల్ బీ అబ్జర్వ్ సమ్ ఎనర్జీ. సో సన్ నుంచి వచ్చిన ఎనర్జీ అనుకుందాం, సన్ నుంచి, సో ఆటోమేటిక్గా సన్ నుంచి వచ్చిన ఎనర్జీ ల్యాండ్ అబ్జర్వ్ చేసుకుంది అండ్ సీ కూడా అబ్జర్వ్ చేసుకుంది సమ్మర్ డేస్లో. ఆ టైంలో ఏమవుతుంది, ఇప్పుడు మనకు ల్యాండ్ బ్రీజ్ అంటే ఏ ఫామ్ అవుతుంది అంటే సమ్మర్ డేస్లో ఈవినింగ్ సెషన్ కంపేర్ చేసుకుంటే ఈ సీ బ్రీజ్ అనేది, సో డే అంతా ఏమవుతుంది, ఎవ్రీ పార్టికల్ ల్యాండ్ కావచ్చు అండ్ లిక్విడ్ కావచ్చు ఫ్లూయిడ్స్ కావచ్చు ఫాస్ట్గా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే సో ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు సీలో ఉన్న వాటర్ మాలిక్యూల్ అనేది స్లోగా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి.
సో ల్యాండ్ అనేది ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, ల్యాండ్లో ఉన్న పార్టికల్స్. ఎందుకు? సాలిడ్ పార్టికల్స్ కాబట్టి. ఈ సాలిడ్ పార్టికల్స్ ఫాస్ట్గా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గెయిన్ చేసుకొని ఉంచుతాయి. సో సడన్గా నైట్ అయిపోయింది. సో నైట్ అయిన ప్రాసెస్లో ఈవినింగ్ సెషన్లో ఆటోమేటిక్గా వెదర్ అంతా చాలా హాట్గా ఉంటుంది. సో ఎందుకంటే అబ్జర్వ్ చేశారా? సో పాండ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, సముద్రం పక్కన ఉన్నప్పుడు, చెరువు పక్కన ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. అంటే ఈ సిచ్యువేషన్లో ఇది ఎందుకు హాట్ అవుతుందంటే డే అంతా గెయిన్ చేసిన ఎనర్జీ అనేది హీట్, ల్యాండ్ అనేది అంటే సాలిడ్ ఫీజ్ అనేది ఫాస్ట్గా లాస్ అయిపోతుంది ఎనర్జీ. ఓకే, ఫాస్ట్గా లాస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? సో ఇట్ సాలిడ్ ఈజ్ బికమ్ వెరీ ఫాస్ట్ కూల్. సో ఇది ఫాస్ట్గా కూల్ అయిపోయిన తర్వాత బట్ సీ లెవెల్కి వచ్చేసరికి అంటే లిక్విడ్ కంటెంట్ ఉన్న సర్ఫేస్కి వచ్చేసరికి ఈ లిక్విడ్ అనేది స్లోగా ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది అండ్ స్లోగా ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఓకే, స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ స్లోగా ఎమిట్ చేస్తుంది. సో స్లోగా ఎమిట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది? ఎనర్జీ సో స్లోగా ఎమిట్ అవుతుంది కాబట్టి హీట్ అనేది టువార్డ్స్ ల్యాండ్ సైడ్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, టువార్డ్స్ ల్యాండ్ సైడ్ అనేది ట్రావెల్ చేయడం వల్ల ఈ సరౌండింగ్ అంతా వెరీ హాట్గా ఉంటుంది. ఎందుకు? వెరీ లెస్ డెన్సిటీ పార్టికల్స్ కదా అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీని రిలీజ్ చేస్తుందంటే సో ఇదంతా హీట్ ఫామ్ అవుతుంది. ఈ హీట్ అంతా ఏమవుతుంది? ఇటు సైడ్ సాలిడ్ పీస్ సైడ్ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? లెస్ డెన్సిటీ పార్టికల్. ఇక్కడ కూల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అవునా? ఈ కూల్ పార్టికల్స్ ఏమవుతున్నాయి? మళ్ళీ టువార్డ్స్ సీ లెవెల్ సైడ్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఈ కూల్ పార్టికల్స్ అనేవి టువార్డ్స్ సీ సైడ్ లెవెల్స్ వస్తున్నాయి. బట్ ఈ లెస్ డెన్సిటీ పార్టికల్స్ ఎటు వెళ్ళాలో తెలియక టువార్డ్స్ సాలిడ్ సర్ఫేస్ సైడ్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని కూడా మనం కన్వెక్షన్ ప్రాసెస్ అంటాం. ఇందులో దీన్ని ల్యాండ్ బ్రీజ్ అంటాం. అండ్ యూ కెన్ డిస్కస్ అబౌట్ సీ బ్రీజ్ ఆల్సో. సీ బ్రీజ్ కూడా మనకి సేమ్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ డే టైంలో కంపేర్ చేసుకున్నప్పుడు. ఇదేమో ఈవినింగ్ సెషన్ కదా, ఇది ఈవినింగ్ సెషన్లో అనుకుంటే. అండ్ సీ బ్రిడ్జ్ కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది. చూడండి డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న వాటిలో ఈ పర్టికులర్ వాల్యూస్లో ఇది సీ లెవెల్. సో డే టైంలో ఏం చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసారు కదా డే టైంలో. సో ఈ పార్టికల్ అనేది స్లోగా ఎనర్జీని గెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సాలిడ్ అనేది ఫాస్ట్గా హీట్ పార్టికల్స్ అంటే లైట్ ద్వారా వచ్చే హీట్ పార్టికల్స్ అనేది ఎనర్జీని గెయిన్ చేస్తుంది. సో ఇది ఫాస్ట్గా గెయిన్ చేస్తుంది కాబట్టి డే టైంలో ఇది గెయినింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకే, ఇది గెయినింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇది గెయినింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ సరౌండింగ్ మొత్తం మనకి ఏమవుతుంది? లెస్ డెన్సిటీ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ లెస్ డెన్సిటీ పార్టికల్స్ అనేటివి ఎమిషన్ చేస్తుంది కాబట్టి లెస్ డెన్సిటీ పార్టికల్స్ అనేటివి టువర్డ్స్ సీ లెవెల్ సైడ్ వస్తున్నాయి. ఓకే, టువర్డ్స్ సీ. ఎందుకు? ఇక్కడ హాట్గా ఉంటుంది మొత్తం సరౌండింగ్ అంతా హాట్గా ఉంటుంది డే టైంలో తీసుకుంటే. సో డే టైంలో తీసుకున్నప్పుడు హాట్గా ఉంటుంది. ఈ హాట్ అంటే ఏమవుతుంది? సర్ఫేస్ అంతా లెస్ డెన్సిటీ పార్టికల్స్ అవుతాయి. ఈ లెస్ డెన్సిటీ పార్టికల్స్ అనేవి స్లోగా టువర్డ్స్ సీ లెవెల్ సైడ్ వస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న మోర్ డెన్సిటీ పార్టికల్స్ అంటే ఇది ఇంకా ఫాస్ట్గా ఎనర్జీని గెయిన్ చేసుకోదు కాబట్టి దీని ద్వారా ఇది గెయిన్ చేసుకుంటున్నప్పుడు దీని నుంచి రిలీజ్ అయ్యే కూల్నెస్ ఆఫ్ ది పార్టికల్స్ అనేది టువర్డ్స్ ల్యాండ్ సైడ్ లేదా ఎర్త్ సైడ్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ సరౌండింగ్ అంతా వెరీ కూల్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సమ్మర్ డేస్లో కానీ వింటర్ డేస్లో కానీ ఎప్పుడైనా సరే బిసైడ్ ఆఫ్ సీ లెవెల్లో కానీ లేదా చెరువు పక్కల కానీ పాండ్ పక్కల కానీ ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాం. డే టైంలో మాత్రం కూల్ ఉంటాం. సో నైట్ టైంలో మాత్రం చాలా హాట్నెస్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ సీ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ అనే ప్రాసెస్లో రెండు ప్రాసెస్లో హీట్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ నుంచి డిస్కస్ చేసే కంప్లీట్ కంక్లూజన్స్లో మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే హీట్ అనేది కన్వెక్షన్ ప్రాసెస్లో న్యాచురల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుందని చెప్తాం. ఓకేనా, ఈ ప్రాసెస్ని మనం ల్యాండ్ బ్రిడ్జ్ కానీ సీ బ్రిడ్జ్ కానీ అంటాం. ఇది మనం జనరల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ విండ్ ట్రేడ్ అంటాం. విండ్ ట్రేడ్, ఈ విండ్ ట్రేడ్ కూడా మనకు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో విండ్ ట్రేడ్ అంటే సమ్మర్ డేస్లో మనకి వడగాలులు అని వస్తాయి. వడగాలు, ఈ వడగాలు ఎలా వస్తాయి? వడగాలు అంటే ఎక్కడో సమ్వేర్ ఇట్ ఈస్ ఫ్లూయిడ్ ఫ్లో ఉంటుంది, లిక్విడ్ ఫ్లూయిడ్ గ్యాసెస్. ఆ హాట్నెస్ అనేది కంప్లీట్ ట్రావెల్ అవుతూ వస్తుంది. అంటే పార్టికల్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ అనేది లెస్ డెన్సిటీ నుంచి హై డెన్సిటీ సైడ్ అండ్ హై డెన్సిటీ ఉన్న పార్టికల్ లో డెన్సిటీ సైడ్ ట్రావెల్ చేయడం వల్ల మనకు విండ్ ట్రేడ్ అనేది హాట్ విండ్ అనేది కూడా ట్రావెల్ చేస్తూ వస్తుంది. సో హాట్ విండ్ కూడా ట్రావెల్ చేస్తూ వస్తుంది కాబట్టి దాన్ని విండ్ ట్రేడ్ అంటాం. ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం డిస్కషన్ చేయొచ్చు.
ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే ఏంటి? సో ఇదంతా జస్ట్ థియరిటికల్ పార్ట్సే, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఒకవేళ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో నీట్ ఓరియంటెడ్లో డిస్కషన్ చేస్తే ఏ ప్రాసెస్ న్యాచురల్ కన్వెక్షనా ఫోర్స్డ్ కన్వెక్షనా అని డిస్కస్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అని అంటే న్యాచురల్ కన్వెక్షన్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఫోర్స్డ్ కన్వెక్షన్ చూద్దాం. ఫోర్స్డ్ కన్వెక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్ వల్ల మనకి ఎలాంటి ఈక్వేషన్స్ వస్తాయనేది చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ నుంచి మనకి ఈక్వేషన్స్ క్రియేట్ అయితే నెక్స్ట్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్ ప్రాసెస్లో మనం హీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే జస్ట్ ఇమాజిన్ దట్ ఇప్పుడు చేసే ప్రాసెస్కి కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఫోర్స్డ్ కన్వెక్షన్స్ అంటాం. సో ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్స్లో మనకి బేసిక్గా ఎక్కడ యూజ్ చేస్తాం, సో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మనం యూజ్ చేస్తున్న ఇప్పుడు ఇంట్లలో కావచ్చు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో వాష్రూమ్స్లో అయినా సరే, కిచెన్లో అయినా సరే మనకు పైన టాప్లో మనకి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి. సో అవి మనకి ఫోర్స్డ్ కన్వెక్షన్ వల్ల ఫ్యాన్స్ రివాల్వ్ అవుతుంటాయి. కాబట్టి ఆ ఫ్యాన్స్ రివాల్వ్ అవుతుంటే మనం హీట్ అనేది హాట్ పార్టికల్స్ అనేవి పైకి వెళ్ళిన వెంటనే వాటిని అవుట్కి పంపించేస్తాం, బయటికి పంపిస్తాం. సో బేసిక్గా ఒక హౌస్కి లేక ఒక ఇంటికి మనకి వెంటిలేటర్స్ కూడా యూజ్ చేస్తాం. సో వెంటిలేటర్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే బికాస్ అది కూడా మనం న్యాచురల్ కన్వెక్షన్ అంటాం, ఫోర్స్డ్ కన్వెక్షన్ కాదు. ఈ న్యాచురల్ కన్వెక్షన్ ప్రాసెస్లో వెంటిలేటర్స్ యూజ్ చేయడం వల్ల స్లోగా రూమ్ అనేది హాట్ అవుతుంది. బికాజ్ పీపుల్ ఆర్ లివింగ్. సో పీపుల్ లివ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రీతింగ్ ఎగ్జాస్టెడ్ కావచ్చు. ఆ బ్రీతింగ్ ఎగ్జాస్టెడ్ వల్ల రూమ్ కూడా కొంచెం హాట్నెస్గా ఫామ్ అవుతుంది. సో హాట్గా అయినప్పుడు ఏమవుతుంది, ఆ హాట్నెస్ ఆఫ్ ఎయిర్ అనేది లెస్ డెన్సిటీ కదా. సో లెస్ డెన్సిటీ పార్టికల్స్ స్లోగా టాప్కి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ టాప్లో ఉన్న కూల్ పార్టికల్స్ అనేది స్లోగా కిందికి రావడం అనేది చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో మన హాట్నెస్ ఆఫ్ ది పార్టికల్స్ అనేవి ఆ వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇది న్యాచురల్ కన్వెక్షన్. అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే ఏంటి, మనం అలా పైకి వెళ్ళి 100% పైకి వెళ్తూ బయటికి వెళ్తున్నాయో లేదో తెలియదు. కాబట్టి ఫోర్స్డ్ కన్వెక్షన్ వల్ల ఎగ్జాస్ట్ ఫ్యాన్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, దీనికి ఏం చెప్పొచ్చు, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఈ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్లో మనకి విండ్ ట్రేడ్ జరుగుతుంది. అంటే హాట్నెస్ ఆఫ్ ది మామూలు కిచెన్లో మనకు కుకింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ టెంపరేచర్ కావచ్చు, ఏదో మనం స్టీమ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఈ స్టీమ్ అనేది వెరీ హాట్ అయిపోతుంది. హాట్ అవ్వడం వల్ల కూడా అక్కడ ఉండడం కష్టం లేదా లివ్ చేయడం కష్టం. కాబట్టి అంటే ఆ ప్లేస్లో నిలబడడం కష్టం. కాబట్టి ఈ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ యూజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఫ్యాన్ ఉంటుంది కదా పైన టాప్లో, ఆ ఫ్యాన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ విండ్ హాట్నెస్ ఆఫ్ ది విండ్ అనేది మొత్తం తిరుగుతూ బయటకు పంపిస్తుంది. ఓకే, ఇలా ఫాస్ట్గా తిరుగుతూ బయటకు పంపించడం వల్ల మనకేమవుతుంది, ఫోర్స్డ్ కన్వెక్షన్ చేస్తున్నాం. ఫోర్స్డ్ కన్వెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కంప్లీట్ హీట్ అంతా బయటికి పంపించేస్తే మనకు ఓన్లీ ఆ సరౌండింగ్లో కూల్ పార్టికల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటాం. ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్ యూస్ చేస్తూనే మనకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ వస్తాయి. న్యాచురల్ కన్వెక్షన్లు ఏం రావు. ఇక్కడ వచ్చే ఈక్వేషన్స్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్. ఈ కన్వెక్షన్కి కోఎఫిషియంట్ ఉంటుంది, అదేంటో చూద్దాం. ఇది ఏ దాని మీద డిపెండ్ అవుతుందనే చెప్తాం. సో కంపల్సరీ కన్వెక్షన్ అనేది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏరియా. ఓకే, డిపెండ్స్ ఆన్ ఏరియా అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో Q/T ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏరియా. డిపెండ్స్ ఆన్ దేర్ ఏరియా అని చెప్తాం. అంటే ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఏరియా మీద మనకు కన్వెక్షన్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ కన్వెక్షన్ ప్రాసెస్లో మనకి ఎలా చేంజ్ జరుగుతున్నాయని చూడాలి. కాబట్టి ఏరియా అండ్ ఇట్ ఆల్సో రేట్ ఆఫ్ ఫ్లో ఆల్సో డిపెండ్స్ ఆన్ చేంజింగ్ టెంపరేచర్. డెల్టా టీటా వాల్యూ చేంజింగ్ టెంపరేచర్ ఎలా జరుగుతుందని చూద్దాం. సో రెండు ఈక్వేషన్స్ ఒకే దగ్గర రాస్తే Q/T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A ఇంటూ డెల్టా టీ. టీటా అంటే ఏంటి, ఇక్కడ దిస్ ఈజ్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఏరియా. ఓకే, మనం రూమ్ తీసుకోవచ్చు లేదా ఒక కంపెనీ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా సరే మనకి మీరు ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళినా సరే
పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లోకి వెళ్ళినా సరే మనకి ఏమవుతుందంటే అక్కడ పైన టాప్ లేయర్స్లో అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నాయంటే మొత్తం హాట్నెస్ ఆఫ్ ది ఎయిర్ని బయటకి ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా బయటకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఎంటైర్ రూమ్ లేదా ఎంటైర్ హాల్ అనేది ఏమవుతుంది, వెరీ కూల్ బికమ్స్. సో ఎలా జరుగుతుందంటే బికాస్ ఫోర్స్డ్ కన్వెక్షన్ వల్ల. సో ఎప్పుడైతే ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తామో వీ కెన్ రైట్ వన్ కాన్స్టెంట్ HA ఇంటూ డెల్టా టీటా. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటి, హియర్ ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అని చెప్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ని హెచ్ అంటాం. ఇక్కడ నుంచి హెచ్ డెఫినేషన్ రాస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు రాయాలనుకుంటే దట్ మీన్స్ క్యూ బై టీ బై ఏరియా ఇంటూ డెల్టా టీటా. సో దిస్ ఈజ్ అబౌట్ హీట్ వాల్యూ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ కన్వెక్షన్ వాల్యూ Q. H ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీటా అని రాస్తాం. ఓకే, ఇక్కడ నుంచి యూనిట్స్ రాస్తే ఒకవేళ కన్వెక్షన్కి యూనిట్స్ రాస్తే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్కి యు నో దట్ Q ఈజ్ నథింగ్ బట్ జౌల్స్ ఎనర్జీ వాల్యూ కాబట్టి. అండ్ లేదా మనం సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం, క్యూ బై టీ అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో కదా. సో ఇక్కడ క్యూ బై టీ అంటే ఏంటండి, రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏం చెప్తాం, రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ సింపుల్లీ పవర్. రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ పవర్. ప్రీవియస్ క్లాస్లో బాగా డిస్కస్ చేసాం. సో పవర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సింపుల్గా పవర్కి డెఫినేషన్స్ వాట్స్, అండ్ నెక్స్ట్ ఏరియాకి ఏంటి పర్ మీటర్ స్క్వేర్, అండ్ నెక్స్ట్ టెంపరేచర్కి పర్ కెల్విన్. దిస్ ఈజ్ యూనిట్స్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ యూనిట్స్ ఏంటి, వాట్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ పర్ కెల్విన్ అని రాస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ది యూనిట్స్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనకి క్వశ్చన్స్ మేక్ చేసి రావచ్చు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే క్యూ బై టీ అంటే జస్ట్ కీప్ రిమెంబర్ దట్ ఈస్ పవర్. క్యూ బై టీ అంటే ఏంటి, అది పవర్ రిలేటెడ్ ఈక్వేషన్ కాబట్టి సమ్ టైమ్స్ దే విల్ గివ్ డైరెక్ట్లీ క్యూ బై టీ వాల్యూ. ఈ క్యూ బై టీ వాల్యూ ఇస్తున్నప్పుడు మనకు సమ్ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అడుగుతాడు, లేదా ఏరియా అడుగుతాడు, లేదా టెంపరేచర్ డిఫరెన్స్ అడుగుతాడు. వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేటివి అడిగే ఛాన్సెస్ అనేవి ఉంది కన్వెక్షన్ ప్రాసెస్లో. ఓకే, నోట్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ ప్రాసెస్లో ఈ పర్టికులర్ వాల్యూస్ అనేవి కంపల్సరీ వాల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కంప్లీట్గా మీరు చదివేటప్పుడు వస్తుంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ విల్ బీ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ వాల్ అవ్వచ్చు, లేదా షేప్ ఆఫ్ వాల్ అవ్వచ్చు. కర్వ్డ్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కన్వెక్షన్, ఫ్లాట్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో వీటి మీద కూడా డిపెండ్ అవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే ప్రాసెస్లో ఈ కన్వెక్షన్ ప్రాసెస్లో కంపల్సరీ వాల్ రిలేటెడ్గా మనం ఏదైనా ఒక ఫ్లూయిడ్ను వాల్తో హీట్ చేస్తున్నప్పుడు, ఫ్లూయిడ్ అనేది డైరెక్ట్గా హీట్ చేయడం కష్టం. ఒకవేళ వాల్తో హీట్ చేస్తే అంటే లైక్ కంటైనర్ తీసుకున్నప్పుడు ఆ కంటైనర్ యొక్క వాల్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతూ వస్తుంది. కాబట్టి కన్వెక్షన్ ప్రాసెస్లో మనం అల్టిమేట్గా యూజ్ చేసే ఫార్ములా అంటే H ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ ఇంటూ ఏరియా ఇంటూ డెల్టా టీ, లేదా H ఈజ్ ఈక్వల్స్ టు పవర్ బై ఏరియా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. టీటా టెంపరేచర్ వాల్యూ. ఇక్కడ వీటికి యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా కూడా రాస్తే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్కి డైమెన్షన్ ఫార్ములా రాద్దాం. డైమెన్షన్ ఫార్ములా అంటే పవర్కి ఏంటి, mL² T⁻⁻3. దిస్ ఇస్ డైమెన్షన్ ఆఫ్ పవర్. అండ్ ఏరియాకి రాస్తే ఏంటి, L². ఏరియా అంటే L² అండ్ కెల్విన్ అంటే పర్. సో ఇక్కడ L² క్యాన్సల్ అంటే మాస్, అండ్ వీ హ్యావ్ ఏ లెంత్ లేదు, లేదా L⁻0 రాసుకోవచ్చు, T⁻⁻3 అండ్ కెల్విన్ పవర్ ఆఫ్ -1. ఇది ప్లస్ కదా, సో పైకి వెళ్తే -1. దిస్ ఇస్ డైమెన్షన్ ఫార్ములా. ఆర్ సమ్ టైమ్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, L లేదు కాబట్టి mT⁻⁻3 K పవర్ ఆఫ్ -1. దిస్ ఇస్ డైమెన్షన్ ఫార్ములా. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డైమెన్షన్ ఫార్ములా అండ్ కన్వెక్షన్ రిలేటెడ్గా యూజ్ చేసే ఫార్ములా. సో మనం న్యాచురల్గా డిస్కస్ చేసే కన్వెక్షన్ ప్రాసెస్లో వీటిని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెసన్లో మనకి నెక్స్ట్ వీడియో లెక్చర్లో కంప్లీట్గా రేడియేషన్ రిలేటెడ్గా వాటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటి ఆబ్జెక్టివ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ కన్వెక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ప్రాసెస్లో విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ వీడియో అబౌట్ రేడియేషన్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.